రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ ఫీల్డ్ చూసుకుంటే గనుక మనకు కురిచేడు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్, దాంతోపాటు ఈ ఆవులమంద విలేజ్ అనమాట. రైతు పేరు వచ్చేసి శరతు. అయితే తేజ వెరైటీ అనేది రైతు సాగు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఈ మిరప పంట చూడండి ఏ విధంగా ఉందన్నది. పూత కానీ, గ్రోత్ కానీ, కాపు కానీ ఎక్సలెంట్గా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. దగ్గర కనుపులతో ఎక్సలెంట్గా పూత వస్తుంది. మంచి కాపు సెట్ అయింది. పైన కూడా స్టెప్ గ్రోత్ అదే విధంగా వస్తుంది. వచ్చిన పూత వెంటనే కాపుగా సెట్ అవుతుంది. అయితే రీసెంట్గా దీంట్లో ట్రాజెంటా స్ప్రే చేసాడు రైతు. అంతకుముందు అలెక్సా 5G, సఫారీ, అదేవిధంగా మనకు డిఫెండర్ ఆర్బిటర్ ఇవన్నీ కూడా రైతు కంటిన్యూగా గత 2 సంవత్సరాల నుంచి వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే రీసెంట్గా దీనికి ట్రాజెంటా కూడా స్ప్రే చేయడం జరిగింది. ఈ మందులు కంటిన్యూగా వాడుకుంటూ రావడంతో చూడండి ఒకసారి మిరప పంటలోన ఎలాంటి నల్లతామర, నల్లి, మైట్స్ ఎలాంటి సమస్య లేకున్నట్టుగా, ముడత సమస్య లేకున్నట్టుగా ఎక్సలెంట్గా దగ్గర గనుపులతోటి మంచి పూత వచ్చి వెంటనే కాపు అనేది సెట్ అవుతా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోన రైతులు ఒక మంచి కాపు సెట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఇదొకటి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ విధంగా ట్రాజెంటా, అలెక్సా 5G, సఫారీ, డిఫెండర్ ఆర్బిటర్ కనుక ఒక 4 డోసులు కంటిన్యూగా స్ప్రే చేసుకున్నారంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా 4 డోసులు అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే చెప్పుకోవచ్చు. రైతు స్ప్రే చేశాడు చూడండి ఒకసారి మిరప పంట ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది.